దోశ పిండి కలుపుకున్నట్టుగా దోశ పిండిని కలుపుకొని జీలకర్ర వేసేసుకొని కలుపుకొని ఆ తర్వాత ఒక పెంకు మీద దోశ వేసేసుకొని వేరే ఒక గిన్నెలో ఎగ్గు ఆమ్లెట్కి సంబంధించిన ఉప్పు కారం అన్నీ వేసేసుకొని కలుపుకొని పెట్టుకోవాలి. దీని మీద వేయాలి. ఈ అట్టని మీద వేసి చుట్టూతా స్ప్రెడ్ చేయాలి. కాసేపు ఒక 1 minute ఆగిన తర్వాత దాన్ని తిప్పివేయాలి. తిప్పివేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ 2 సైడ్లు మనం కాల్చిన తర్వాత అప్పుడు తీసేసి ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడానికి తీసుకోవాలి. ఇది ఆమ్లెట్ దోశ. ఇలా కూడా మీరు వేసి చూడండి. దీని టేస్ట్ కూడా ఒకసారి చూడండి. తినడానికి బాగా టేస్ట్గా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.